నమస్తే కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారికి స్వాగతం. ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారిలో బాటసింగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న లతాశ్రీ గౌరీశంకర్ గారు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా బాటసింగారంలో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఆమె మాటలు తీసుకుందాం. నమస్తే మేడం, బాగున్నారు మేడం? నమస్కారం అండి. మరి మీ ప్రచారం ఎలా జరుగుతుంది ఇక్కడ? చాలా బాగుంది. అందరూ మన ఊరి ప్రజలందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు. మనమే గెలుపొందాలనేసి ఊరి ప్రజలందరినీ బాటసింగారాన్ని వేడుకుంటున్నాను. తప్పకుండా సార్. మరి మీరు ఈ బాటసింగారంలో ప్రజలందరూ అందరి ఇళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి ఓటేలను కోరుతున్నప్పుడు మరి వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రజలతోని వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటున్నాము. ముఖాముఖిగా వాళ్ళు ఏంటో తెలుసుకుంటున్నాము. ఊరి ప్రజలందరూ చూసుకుంటూ మనతోటి ప్రజలందరిగా సహకరిస్తున్నారు. మనతో పాటు ఉండి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏందో చూసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ బాటసింగారం మంది ఎంతో ప్రజలకి సేవలు చేయాలనేసి వేడుకుంటూ సర్పంచ్ ఎన్నుకోవాలని వేడుకుంటున్నానండి. మీరు చెప్పండి, మీరు మీ భార్య ఇప్పుడు లతాశ్రీ గారు ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. ఆమెకు మీరు ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? మీ ప్రచారం ఏ విధంగా ఉంది ఇక్కడ? బాటసింగా గ్రామ పంచాయతీకి బీసీ మహిళా అభ్యర్థిగా లతాశ్రీ గౌరీశంకర్ గారు పోటీ చేస్తున్నాము. మేము మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మన కేసీఆర్ గారి సంక్షేమ పథకాలని మేము ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకువెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ అందరి కష్టాలని తీర్చాలని మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని బలపరిచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మన బలపరిచి నిలబెట్టినాడు. ఆయన ఆశ మేము తప్పకుండా తీరుస్తాము. మన ఎమ్మెల్యే గారి మన కేసీఆర్ గారి ప్రభుత్వ సంక్షేమాల పథకాలని ప్రజలందరికీ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ సహకరిస్తామని కోరుతున్నాను. మీ ప్రచారం ముందు ఎలా జరగబోతుంది? చాలా బాగుందండి. మొత్తం ఉంగరం గుర్తు, మీరు ఉంగరం గుర్తుకు ఓటేలని చెప్తున్నారు ప్రజలకి? ఉంగరం గుర్తు ఇవ్వండి. మా ఉంగరం గుర్తుగా వచ్చింది సర్పంచ్. అదేవిధంగా ఈ బాటసింగారం గ్రామ పంచాయతీకి సంబంధించిన మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, వారిని తీసుకుందాం. చెప్పండి సార్, మీ పేరేంటి? ప్రధానంగా ఇక్కడ మరి గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉంది? మీరు ఇంతకుముందు సర్పంచ్గా పనిచేశారు కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉంది? నా పేరు నోముల జగదీశ్వర్, మాజీ సర్పంచ్ని. గత 5 సంవత్సరాల నుంచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేసినాం. ఎమ్మెల్యే గారి సహకారంతో లాజిస్టిక్ పార్క్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదల సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, వాటర్ సప్లై, మిషన్ భగీరథ ద్వారా అన్ని ట్యాంకుల నిర్మాణము, ఇంటింటికి నల్ల కార్యక్రమంకు కృషి చేస్తున్నాం. కొంతవరకు గ్రామంలో రేషన్ షాప్ ఒకటి ఎక్స్ట్రా కావాలని అడిగినారు. ఈ కాలనీకి ఒక రేషన్ షాప్ కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తామని తెలియపరిచినాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నాం. మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తప్పకుండా గెలుస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా ముందుకు పోతాం. నా పేరు ఏపీ చారి, బాటసింగారం. నేను అయితే బాటసింగారం గ్రామ పంచాయతీ ముందుగా 4 గ్రామాలతోనే 2-3 ఆమ్లెట్ గ్రామాలు ఒక బాటసింగారం గ్రామంతో ఉండే. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2 గ్రామ పంచాయతీలు సపరేట్ అయినాయి. కానీ ఇప్పుడు 4 గ్రామ పంచాయతీలకు మా మాజీ సర్పంచ్ గారు సేవ చేశారు. అలాగే గౌరీశంకర్ కూడా గతంలో ఆయన మెంబర్గా ఉండి కూడా ఎన్నో జగదీశ్వర్ గారు వెంబడి గ్రామంలో ఎన్నో సమస్యలు పట్టించుకొని కళ్యాణ లక్ష్మి ఏంది, తర్వాత వ్యక్తిగత సమస్యలు కానీ వ్యక్తిగత బెనిఫిట్స్ గవర్నమెంట్ వచ్చేటివి కానీ బాగా సేవ చేసిండు. కాబట్టి వాళ్ళ భార్యను కూడా పబ్లిక్ కూడా మీ గౌరీశంకర్ ఉండాలని ఎమ్మెల్యే గారు కూడా బలపరిచిన అభ్యర్థిగా, మాజీ సర్పంచ్ బలపరిచిన అభ్యర్థిగా ప్రజల అభిమానము అఖండంగా పొందుతున్నారు. గడప గడప ప్రోగ్రాంలో భాగంగా గత 2 రోజుల నుంచి బాటసింగారం కంప్లీట్ అయింది. ఇటు కొత్తగూడెము, తర్వాత ఈ వీకర్ సెక్షన్ కాలనీ కూడా డెవలప్ అయింది. అప్పుడు ముందు మామూలుగా ఉండే, ఇప్పుడు తర్వాత ఈ వీకర్ సెక్షన్ కాలనీ ఇచ్చిండ్రు. తర్వాత ఇంకా లాజిస్టిక్ పార్క్ వచ్చిన తర్వాత మా గ్రామం కూడా ఇప్పుడు భూముల రేట్లు కానీ ప్లాట్ల రేట్లు కానీ పెరిగి ప్రజల్లో కూడా ఆర్థిక అభివృద్ధి చెందింది. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూడా మేము కూడా కోరుకుంటున్నాము. కాబట్టి యాక్టివ్ మెంబర్ కాబట్టి మేము కూడా అందరం బలపరిచి ఇతను గెలిపించి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి ఎమ్మెల్యే ఫండ్ కానీ ఎంపీ ఫండ్ కానీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ మా గ్రామానికి అత్యధికంగా తీసుకురావడానికి మేమందరం అతనితో ఎంబడుండి కృషి చేస్తాం. ఇతన్ని గెలిపించుకుంటామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ధనరాజు గౌడ్, బాటసింగారం టీఆర్ఎస్ ప్రెసిడెంట్. ప్రచారం బాగుందండి. గెలుపు మాదే సార్, 100% మాదే. మా కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి మన ఇంటికి ఆడపిల్లకు ₹1,00,000 ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి అంటే మామూలు విషయం కాదు అది. అటువంటివి మేము కూడా మా పార్టీ
సర్పంచ్ అభ్యర్థి గెలిచినాక మేము కూడా ఏదో మా ఉడతా భక్తిగా మేము కూడా గరీబులకు ఏదో సాయం చేయాలి పెళ్ళిళ్ళకి అని మేము కూడా అనుకుంటున్నాం. అదే నినాదం కేసీఆర్ నినాదంతో ముందుకు వెళ్తామని సింగరావు ప్రధాన కార్యదర్శి. మేము ఇంతకుముందు బీజేపీలో నుండి టీఆర్ఎస్లోకి వచ్చాము. ఆ అభివృద్ధి పనుల నుంచి టీఆర్ఎస్ నుంచి మన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల నుంచి మిషన్ భగీరథ కానీ మా షాదీ ముబారక్ దాని నుంచి అభివృద్ధి పనుల నుంచి ముందుకు నడుస్తున్నారంటే దాన్ని బట్టి మన స్థానిక సమస్యలు దాని గురించి మన వ్యక్తి కూడా మన గౌరీశంకరాచార్య కూడా వ్యక్తి మంచోడు, చాలా మంచోడు అని పబ్లిక్ కూడా ఆయనకే ఓటేయాలని అందరూ పబ్లిక్ కూడా కోరుకుంటారు. అధిక మెజార్టీతో గెలిపించాలని మా యొక్క మనవి. దాంతో ఏ పని అయినా సరే ఏ రాత్రి అయినా మనకు సేవ చేస్తాడని దాన్ని బట్టి పబ్లిక్ కూడా పట్టం కట్టారు. కడప తిరుగుతున్నాము బొట్టు పెట్టి వాళ్ళందరూ స్వాగతం చెప్తున్నారు. ఎట్టి పైలో నువ్వే వస్తావని చెప్తున్నారని దాన్ని మాకు చాలా ఖుషి పడడం కూడా ఇంతతోనే ఉపయోగిస్తాం. నా పేరు హేమావతి, మాది బాటసింగారంకు లతాశ్రీ అని గౌరీశంకర్ లతాశ్రీ లేడీస్ వచ్చినుండే గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబెట్టినాం. ఉంగరం గుర్తు వచ్చిందండి. గత 10 సంవత్సరాల నుంచి గౌరీశంకర్ గారు ఎన్నో మంచి పనులు చేసిండు. ఎవరికైనా ఏ ఆపద వచ్చినా పేద అయినా సాదైనా వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కడున్నా కానీ వాళ్ళకు అందుబాటులో ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదు. అతనికి ఏ పార్టీ అయినా సరే వాళ్ళు కష్టాలలో ఉన్నారంటే ముందడుగు తోటి ముందుకు పోయిండు. ఇప్పుడు ఈరోజు ప్రతి నోట్ల గౌరీశంకర్ అంటే ఒక మంచి వ్యక్తి, ముందు అడుగుల ఏ పనైనా చేయగలుగుతాడు, యాక్టివ్ మనిషి. ఏ కష్టాలలో ఉన్న వాళ్ళకైనా కానీ మంచి మార్గాన్ని మంచిగా చేస్తాడని అందరు ప్రజలంతా బాటసింగారం కొత్తగూడెం అందరూ ఒకే విధంగా ఉన్నాం కాబట్టి కంపల్సరీ లతాశ్రీ గారు గెలుస్తారు. ఉంగరం గుర్తుకే మన ఓటు. నా పేరు నోముల స్వప్న. నేను తెలంగాణకి ఫుల్ సపోర్ట్ అండ్ ఈ అక్కకి లతక్కకి ఫుల్ సపోర్టు. ఉంగరం గుర్తుకే మా ఓటు. మహిళలు కంపల్సరీ ఇస్తారు, ఎందుకు వేయరు? ఫుల్ సపోర్ట్. అందరికీ మహిళ బొట్టు పెట్టి స్వీకరిస్తూ వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మాకు. వాళ్ళ నుంచి మాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. మా తోటిగా వార్డు మెంబర్స్ అందరిగా వచ్చి మాతో సహకరిస్తున్నారు. అందరికీ విన్నవించుకుంటున్నాను, బాటసింగారం మన సర్పంచ్ ఉంగరం గుర్తుని గెలిపించాలనేసి విన్నవించుకుంటున్నాం. నా పేరు ప్రభావతి. కొత్తగూడెం నుంచి 11వ వార్డు మెంబర్ నిలబడ్డాను. అయితే తను లతాశ్రీ గారు మా ఊరు సర్పంచ్గా ఎన్నుకుంటున్నాము. అందరూ కలిసి తను గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. తను రావడం వల్ల మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని నమ్మకం. గతంలో ఉన్న సర్పంచ్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ ప్రోత్సాహం వల్ల దీనిని నిలబెట్టాము. అందుకని అందరూ కలిసి తనని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం.